టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జెండాలు ప్రదర్శించడం ఆనవాయితీ. భారత పతాకాన్ని ఉద్దేశపూర్వకంగా స్వీప్ చేసినటువంటి పీసీబీ. ఐసీసీ జోక్యంతో దిగివచ్చినటువంటి పాకిస్తాన్. నేడు పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ టోర్నీ మొదలు. మొత్తానికి కరాచీ నేషనల్ స్టేడియంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే ఆ దేశాల ప్రకారం పతకాలు గడాఫీ స్టేడియంపై కనిపించగా భారత మువ్వన్నెల పతాకం మాయమవడం వివాదానికి కారణమైంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం భారత జట్టు తన జెర్సీపై పాకిస్తాన్ పేరును ముద్రించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం నిబంధనలను ఉల్లంఘించడం వివాదాస్పదమైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ట్రోఫీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలు స్టేడియంలో ప్రదర్శించడం ఆనవాయితీ కాగా పాక్ దానిని ఉల్లంఘించింది. దాయాది దేశం కావాలనే భారత్ జెండాను విస్మరించిందన్నారు. విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ విషయం వైరల్ గా మారి విమర్శలు వెల్లువెత్తడంతో పాక్ ఎట్టకేలకు దిగొచ్చింది. దీంతో నిన్న భారత పతాకాన్ని స్టేడియంపై ఏర్పాటు చేసింది. ఐసీసీ ఆదేశాలతో పాక్ దిగివచ్చి ఈ వివాదానికి ముగింపు పలికినట్టు తెలిసింది. మ్యాచ్లు జరిగేటటువంటి రోజుల్లో 4 జెండాలు మాత్రమే ఎగురవేయాలని ఐసీసీ సూచించిందని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. ఆ 4 జెండాల్లో ఒకటి ఐసీసీ, రెండోది పీసీబీది కాగా మిగతా 2 ఆ రోజు పోటీ పడే జట్లకు సంబంధించినవి దేశాలవని ఆయన పేర్కొన్నారు. కాగా ఆతిథ్య దేశంలోనే భారత జెండాకు స్థానం దక్కిందని బీసీసీఐ ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రోఫీలో పాల్గొనే దేశాల జెండాలన్నీ కూడా అక్కడ ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. కాగా నేడు డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.